హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్న మార్కెట్ కనుక చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్ నిన్న పాజిటివ్లోనే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఎందుకు మార్కెట్ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యింది, రాబోయే రోజుల్లో మార్కెట్ మనకి ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 1వ తారీఖు మనకి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ రోజు మన స్టాక్ మార్కెట్ కూడా ఓపెన్ చేయబడుతుంది. ఆ రోజు కూడా మనకి రెగ్యులర్గా 9:15 నుంచి 3:30 వరకు మన స్టాక్ మార్కెట్లు రన్నింగ్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఫిబ్రవరి 1వ తారీఖు ఆ రోజు సండే మార్కెట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి మార్కెట్లు కూడా ఆ రోజు ఓపెన్లోనే ఉంటాయి. స్పెషల్ డేగా ఎన్ఎస్సి బిఎస్సి నిన్న ప్రకటించినాయి అన్నమాట. అదే మనం మార్కెట్ని అనలైజ్ కనుక చేస్తే నిన్న మార్కెట్ పెరగడానికి కారణం యుఎస్ ఇరాన్ మీద దాడి చేస్తుందని చెప్పి మనం కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి ఇరాన్లో. మీరు గనక ఎవరైతే ధర్నాలు చేస్తూ ఉంటారో అక్కడ ఆ ప్రజలను కనుక మీరు బంధించి చంపడం, నిరసన చేసే వ్యక్తుల్ని బంధించడం, ఇలాంటి విషయాలు కనుక చేస్తే అమెరికా సైన్యం మీ మీద దాడి చేస్తుందని ట్రంప్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. వీటి కారణంగా మొత్తం అన్సర్టనిటీ ఏర్పడింది గ్లోబల్గా. ఈ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి అని. ఎందుకంటే ఒపెక్ కంట్రీలో ఇరాన్ అనేది అత్యధిక సప్లై చేస్తుంది అనమాట ఆయిల్ ఆ కంట్రీస్లోకి. ఒపెక్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళ మీద శాంక్షన్స్ విధిస్తే, ఇప్పుడు ఇరాన్తో వ్యాపారం చేసే ఏ దేశమైనా 25% టారిఫ్ అన్నాడు కదా ట్రంప్. ఇలా చేస్తే ఒపెక్ కంట్రీస్లో ఆయిల్ సప్లై అండ్ డిమాండ్ వీటి కారణంగా ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయని చెప్పేసి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. వీటి కారణంగా మార్కెట్లో కనుక ఆయిల్ ప్రైజెస్ పెరిగితే దేశ ఎకానమీకి చాలా మంచిది కాదు. ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. మళ్ళీ మనం చూసాం ఆయిల్ ప్రైజెస్ $90 ఉన్నప్పుడు మన మొత్తం వరల్డ్ వైడ్గా ఏ దేశాలు చూసుకున్నా కూడా ఇన్ఫ్లేషన్ అసలు చాలా హైలో ఉండేది. ఇప్పుడు ఈ టెన్షన్స్ వల్ల 64కి వచ్చింది, కానీ లేకపోతే మ్యాక్సిమం $60 ఉండేది. వీటి కారణంగా ఇన్ఫ్లేషన్ కూడా కొద్దిగా కంట్రోల్లో అయింది ఆల్మోస్ట్. బట్ కానీ మళ్ళీ ఈ టారిఫ్ రావడం వల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ అనేది కూడా రైజ్ అవుతున్నాయి. ఇది మార్కెట్కి అంత మంచిది కాదు. నిన్న వాళ్ళు అణచివేత చేయకపోవడం, ఇరాన్లో కొన్ని మరణ శిక్షలు అమలు చేయకపోవడం, వీటి కారణంగా కూడా ట్రంప్ వచ్చేసి ఇరాన్ మీద దాడి చేయడం లేదని చెప్పి ప్రకటించాడు ఫ్రెండ్స్. ఇలా ప్రకటించడం వల్ల కొంచెం కూల్ ఆఫ్ అవడం, గ్లోబల్గా టెన్షన్స్ అన్ని, వీటి కారణం కూడా మార్కెట్ అనేది రైజ్ అయింది ఫ్రెండ్స్. ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది ఫ్రెండ్స్. రాబోయే రోజుల్లో ఇది ఎలా ఉండబోతుంది, గోల్డ్ సిల్వర్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది మార్కెట్లో. అది నిన్న జస్ట్ గ్లోబల్గా టెన్షన్స్ తగ్గడం వల్ల మార్కెట్ ర్యాలీ చేసి ఉండొచ్చు, కానీ చూపిస్తా మీకు, చూపించి నిన్న మార్కెట్లో ఎంత పెరిగినాయి, ఎలా పెరిగినాయి, రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది, మన బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఫారిన్ ఇన్వెస్టర్లు మన దేశంలో తిరిగి ఇన్వెస్ట్ చేయాలంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మనం డేటా చూస్తూ మాట్లాడదాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 28 పాయింట్స్ పెరిగింది నిన్న. సెన్సెక్స్ 187, నిఫ్టీ బ్యాంక్ 515,
నిఫ్టీ ఐటీ ఆల్మోస్ట్ 3% నిఫ్టీ ఐటీ ఎందుకు ఇంతగా పెరిగింది చూడండి, 1263 పాయింట్లు పెరిగింది నిఫ్టీ ఐటీ. నిఫ్టీ ఐటీ ఎందుకు ఇంతగా పెరిగింది? దీనికి ప్రధానమైన కారణం మనం 2 కారణాలు చెప్పచ్చు. ఇది ఒక ఐటీకే కాదు, ఐటీ నిఫ్టీ ఐటీకి మంచిది కావచ్చు, కానీ రాబోయే రోజుల్లో మార్కెట్కి బ్యాడ్ సైన్ కనిపిస్తుంది. చూడండి, చూపిస్తుంది. అది కూడా నిన్న ట్రంప్ ఒక విషయం చెప్పాడు, ఇరాన్ మీద దాడి చేయడం లేదు అని. వీటి కారణంగా మన మార్కెట్ రైజ్ అయినాయి. ప్లస్ యుఎస్లో ఎకానమీ చాలా బాగుంది. వీటి కారణంగా వడ్డీ రేటు తగ్గించడానికి సమయం చాలా టైం పడుతుందని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్టేషన్ నిన్న కూడా చేసింది. వీటి కారణంగా డాలర్ స్ట్రెంత్ అయింది. నిన్న డాలర్ ఎప్పుడు వీక్ అవుతుంది? వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడు డాలర్ వీక్ అవుతుంది. ఇప్పుడు వడ్డీ రేటు తగ్గించడానికి టైం పడుతుందని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. వీటి గురించి నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్ క్రిస్టల్ క్లియర్ గా చూపించడం జరిగింది, ఎప్పుడు వడ్డీ రేటు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది అనేసి. వీటి కారణంగా నేను ట్రంప్ కూడా ఈ విషయాలు చేయడం, ఎకానమీ బాగుంది అని చెప్పడం, ప్లస్ ఈ ఫెడ్ చైర్ కొత్తగా రాబోతున్న వ్యక్తి ఎవరు అనే విషయం ఇంకా బయటకు తెలియడం లేదు ఫ్రెండ్స్. దీనికి కారణం లాస్ట్ టైం యుఎస్ జీడిపి వచ్చింది కదా 4.3, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది కదా. ఇప్పుడు నియమించాలి అనుకుంటున్న వ్యక్తులకి ట్రంప్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ డేటాస్ చూసి వడ్డీ రేట్లు అంత త్వరగా తగ్గించడానికి ఆస్కారము లేదు. వీటి కారణంగా ట్రంప్ వీళ్ళు ఖచ్చితంగా చేస్తారనుకున్న వ్యక్తులు కూడా ఒక అడుగు వెనక్కేస్తున్నారు. వాళ్ళు మేమంత త్వరగా తగ్గిస్తామని చెప్పలేకపోతున్నారు, గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు ట్రంప్కి. కానీ ట్రంప్ మాత్రం అతను నియమించుకున్న వడ్డీ రేట్లకి ఆల్మోస్ట్ 2 కిందికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు 3.5 to 3.75 ఉంది కదా, దాన్ని 2% కన్నా తీసుకురావాలి అనేది ట్రంప్ ఆలోచన వడ్డీ రేట్లని. కానీ ఇక్కడున్న డేటా మాత్రం అది సాధ్యపడదు అని చెప్పేసి చూపిస్తోంది. ట్రంప్ ఏమో అక్కడికి, వీళ్ళేమో ఈ డేటా ఏమో అక్కడ తీసుకురాలేమో అని చెప్పేసి ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్న వాళ్ళలో. ఇప్పుడు ట్రంప్కి ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతున్న వ్యక్తి కూడా నిన్న అతని పేరు డిక్లేర్ చేయలేకపోయాడు ట్రంప్. దాని కారణం కూడా నిన్న యుఎస్ డాలర్ బాగా పెరిగింది, స్ట్రెంత్ అయింది. యుఎస్ డాలర్ పెరిగింది కాబట్టి గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఫాల్ అవుతాయి. అది నిన్న చూసింటారు మనం. చూడండి, డాలర్ ఇండెక్స్ చూపిస్తాను, ఎంత స్ట్రెంత్ అయితే చూడండి, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 99.38. అసలు ఇక 100 దాటి కనుక పైకి ఇలాగే స్ట్రెంత్ అవుతే, మనం లాస్ట్ టైము 2025 ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫిబ్రవరి నుంచి మనకి 2024 డిసెంబర్ రేట్ కట్ ఇచ్చారు. కానీ ఎఫ్ఓఎంసి మీటింగ్ లో హోవెల్ ట్రంప్ ఆర్థిక విధానాలు చూసి వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అప్పుడు జనవరి నుంచి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ట్రంప్ టారిఫ్ అనే పదం ఎప్పుడైతే తీసుకొచ్చాడో అప్పటి నుంచి డాలర్ 98, 97 మధ్యలో ఉన్న డాలర్ మీరు చూసి ఉంటే 2025 ఏప్రిల్
ఏప్రిల్ నుంచి మే మధ్యలో 108కి వెళ్ళింది. 107 నుంచి 108 మధ్యలో ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి చూడండి మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళింటే మార్కెట్ ఏ విధంగా ఫాల్ అయినది మీకు అందరూ చూసి ఉంటారు. మార్కెట్ లో ఈ టారిఫ్ లో ఉండి కూడా మార్కెట్ లోనే ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఉన్న వాళ్ళకి అర్థమైంటుంది ఈ విషయం. 107, 108 ఆ స్థాయిలోకి డాలర్ వచ్చినప్పుడు స్టాక్స్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, ఏ విధంగా ప్రభావితం అయ్యాయి స్టాక్ మార్కెట్లు అనే విషయం మీరు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసింటే ఈ రోజు నేను ఏం చెప్తున్న విషయం మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న డేటా ప్రకారం వడ్డీ రేట్లు అంత త్వరగా తగ్గించడానికి ఆస్కారం లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. అదే స్థాయిలో కనుక వస్తే అలా రావడం వల్లే న్యూస్ 97 ఉండే మనకి 97.6 కూడా పడింది ఒక 10 days బ్యాక్ కూడా. ఇప్పుడు 99.38. ఈ డేటా ప్రకారం మనకి జూన్ లో వడ్డీ రేటు తగ్గుతాయని చెప్పేసి మార్కెట్ ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. అప్పటికి గనక రాకపోతే ఈ డేటాస్ మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట. ఒక నెల లేదా 2 నెలల్లో ఖచ్చితంగా మళ్ళీ డాలర్ కనుక 105, 106 అలా వెళ్ళిందంటే మన స్టాక్ మార్కెట్ కూడా ఫాల్ అవడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. గోల్డ్, సిల్వర్ కూడా పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అప్పుడు ఇక్కడ గోల్డ్, సిల్వర్ లో వచ్చిన లాభాలు స్టాక్ మార్కెట్లోకి రావు, డాలర్ ఇండెక్స్ లోకి వెళ్తాయి. ఎందుకంటే మంచి రిటర్న్ వస్తుంది కదా నీకు అంత హైలో ఉంటే. డాలర్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది అప్పుడు డాలర్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి నీకు ఆ డాలర్ కూడా ఇండెక్స్ కూడా పెరిగేది. వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గవో అప్పుడు డాలర్ ఇండెక్స్ లేకి అమౌంట్ వెళ్తుంది. అప్పుడు డాలర్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. వీటి కారణంగా మన స్టాక్స్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో మార్కెట్ కావచ్చు, యుఎస్ మార్కెట్ కావచ్చు, ఇవన్నీ ఫాలో అవుతాయి. మీరు అబ్జర్వ్ చేయాలి దీన్ని. అలాగే మనకి నిన్న రూపీ వాల్యూ కూడా ఆల్ టైమ్ లో చూడండి. నిన్న క్లోజ్ అయింది 90.86 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. నిన్న ఆల్ టైమ్ లో హైకి వెళ్ళి 90.86కి వెళ్ళింది నిన్న రూపీ కూడా. ఆల్మోస్ట్ అదే మనం చెప్పాం కదా 2026 ఎండింగ్ కి 94 టచ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్లో అని. ఈ టారిఫ్ మన ఇండియా చర్చలు కనుక ఒక కొలిక్కి వచ్చి ఫారిన్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్లోకి కనుక వస్తే అప్పుడు మాత్రమే మన రూపీ స్ట్రాంగ్ గా ఉండి 87 నుంచి 89 మధ్యలో ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్లు రావడానికి మోర్గాన్ స్టాన్లీ వారు 3 ప్రతిపాదనలు చేసినారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే విదేశీ పోర్ట్ఫోలియో చూడండి, చూపిస్తా, అది కూడా చూపిస్తాను. ఈ ఫారిన్ ఇన్వెస్టర్ సెల్లింగ్ అనేది భారీగా జరుగుతుంది కదా. మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఈ బడ్జెట్ మనకి ఫిబ్రవరి 1వ తారీఖు వస్తుంది కదా, వాళ్ళకి 3 సవరణలు కనుక చేస్తే ఇండియన్ మార్కెట్ లో ఫారిన్ ఇన్వెస్టర్లు బై చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు 3 ప్రపోజల్ పెట్టారు. అవి ఏంటివంటే విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులని ప్రోత్సహించాలి, విస్తృతం చేయాలి అవి. అలాగే మన ఇండియన్ మార్కెట్ లో ఉండే స్టాక్స్ ని ఇంకా ఎక్కువ మూలధన సమూహాలకి అనుమతించాలి అనేసి ఇవి కనుక మార్చాలి. అలాగే ప్రస్తుతం మనకి పన్ను
సరళించాలి. వాళ్ళకి వేస్తున్న పన్నులు అంటే ట్యాక్స్ని తగ్గించాలి. ఇంకా పన్ను ప్రోత్సాహాలు పెంచాలి. ట్యాక్స్ని ఇంకా తగ్గిస్తాము, మీకు ఇంకా మంచిగా చేస్తాము అని ఇలా ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళకి ఇంకా చీప్గా దొరకడానికి ఆస్కారం చేస్తే మూలధనం అంటే డబ్బులు, ఆ డబ్బులు ఇంకా చీప్గా దొరికేటట్లు ఇంకా ఎక్కువ వాళ్ళకి ఇచ్చేటట్లు ఇవన్నీ ఈ చట్టాలన్నీ చేస్తే మనకి, అలాగే ఫారెన్ మన ప్రపంచ బ్యాంక్ ఉంది కదా, ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా విదేశీ ఫారిన్ కరెన్సీని ఆకర్షించాలి. ఇలా కొత్త చట్టాలు కనుక వస్తే అంటే ఇప్పుడున్న వాటికంటే, ఇప్పుడున్న ట్యాక్స్ కంటే వాళ్ళకి ఇప్పుడు కొన్నా కూడా ట్యాక్సెస్ పడతాయి. ప్లస్ మనకి 80% ఒక స్పీడ్ అనమాట వాళ్ళకి డబ్బులు రావడానికి కూడా. ఇలా కొన్ని కారణాలని చూసి ఈ బడ్జెట్లో ఫిబ్రవరి 1వ తారీఖు కనుక తీసుకొస్తే ఫారిన్ ఇన్వెస్టర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళు $20 బిలియన్ ఫ్రెండ్స్ ఈ 2025 నుంచి జనవరి నుంచి $20 బిలియన్ సెల్ ఆఫ్ చేశారు. చూడండి ఎంతగా సెల్ ఆఫ్ చేశారు. అదే అలాగే మన ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నాడు కదా ప్రపంచ దేశాల మీద. చూడండి సుప్రీంకోర్టు ఏమిచ్చిందో. చూడొచ్చు, మనం చెప్పాం ఈవినింగ్ 14వ తారీఖు సాయంత్రం 8:30కి వస్తుంది, ఏదో ఒక విషయం మీద తీసుకుంటారని చెప్పేసి. బట్ కానీ సుప్రీంకోర్టు ట్రంప్ తీసుకుంటున్న చర్యల మీద, టారిఫ్ల మీద ఎటువంటి తీర్పు కానీ చెప్పలేదు. ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం టారిఫ్లో ట్రంప్కి ఇంకా కొత్త అస్త్రమ్మగా మారిపోతుంది. ఇది ఎప్పుడు తీర్పు వస్తుందో సుప్రీంకోర్టు చెప్పవు కాబట్టి అప్పటి వరకు ట్రంప్ని మనం ఏం చేయలేరు. కాబట్టి అమెరికాలో దగ్గర 1000 కంపెనీలు కేసు వేసినాయి సుప్రీంకోర్టులో. చూడండి ఆల్మోస్ట్ 1000 కంపెనీస్ అంటే ఈ టారిఫ్ వల్ల అమెరికాలో ఎంత ప్రభావితం అవుతుంది అనేది. ఈ ప్రాబ్లమ్స్ వల్ల యుఎస్ లో కూడా ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. కానీ ఇదైతే అంత బిరిగ్గా అంత త్వరగా తీర్పు వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు ఎప్పుడైనా రావచ్చు, అది ఒక నెల పట్టచ్చు, ఒక 2 days పట్టచ్చు, లేదా 1 year కూడా పట్టచ్చు ఫ్రెండ్స్. ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే నెక్స్ట్ రాబోయే ఏ ప్రెసిడెంట్కైనా ఎలాంటి అధికారాలు ఉండాలి ఈ టారిఫ్ల మీద. ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీ మీద 10% మినిమం బేస్ పెట్టాడు. బేస్ పెట్టి ఇంకా మన మీద 50, చైనా మీద 40, కెనడా మీద 25, మెక్సికో 25, ఇలా ప్రతి ఒక్క కంట్రీ మీద ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్థాయిలో టారిఫ్ ఉంది. మినిమం బేస్ లైన్ మాత్రం 10%. ఇలా చేయడం వల్ల విస్తృత అధికారాలు ఒక అధ్యక్షునికి ఎంతవరకు ఉంటాయని చెప్పేసి దీని మీద చర్చ చాలా లోతుగా జరుగుతుంది యుఎస్ లో. కాబట్టి తీర్పు అయితే అంత త్వరగా వస్తుందైతే నేను అనుకోవట్లేదు. ఈ ఇయర్ లో కూడా వాళ్ళు చూపించారు ట్రంప్ సుప్రీంకోర్టుకి, మేము టారిఫ్ వేసినప్పటి నుంచి $200 బిలియన్ యుఎస్ కి లాభం వచ్చింది అని. చూడండి $200 బిలియన్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ఈ టారిఫ్ల వల్ల. ఇప్పుడు గనక ట్రంప్కి వ్యతిరేకంగా ఈ టారిఫ్ గనక వచ్చిందంటే ఈ కేసు ఏవైతే వేసి ఉన్నాయో అమెరికాలో ఆ కంపెనీస్ కూడా మా డబ్బులు మాకు రీఫండ్ చేయమని అడుగుతాయి కోర్టుని. అప్పుడు ఖచ్చితంగా రీఫండ్ చేయాల్సి వస్తుంది సుప్రీంకోర్టు తీర్పుకి అనుకూలంగా. అప్పుడు గనక తీర్పు వచ్చిందంటే ట్రంప్ వ్యతిరేకంగా ఈ $200 బిలియన్ కూడా
రీఫండ్ చేయాల్సి ఉంటుంది. ట్రంప్ వాళ్ళు ఒకటే వాదిస్తున్నారు, టారిఫ్ కి వ్యతిరేకంగా తీర్పు కనుక వస్తే అమెరికా ప్రమాదంలోకి నెట్టివేయబడుతుంది, అమెరికా చాలా డేంజర్లోకి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు అన్నమాట సుప్రీంకోర్టులో. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పటికైతే అదైతే వాయిదా పడింది. అది నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూద్దాం. అదే అలాగే సిల్వర్ చూడండి, సిల్వర్ ఈరోజు 3,08,900 రూపాయలు ఒక కేజీ. మనం నిన్న చూసాం కదా, ఫాల్ అయిందని 7% ఫాల్ వచ్చింది సిల్వర్ లో, గోల్డ్ లో కూడా ఫాల్ వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందుగా మనం చెప్పాం, ఈ టారిఫ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతోందని. కానీ యుఎస్ లో ఎకానమీ చాలా బాగుందని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది కదా. ఈ కారణంగా కమోడిటీస్ డాలర్ వీక్ అయినప్పుడు, డాలర్ వీక్ అంటే వడ్డీ రేటు తగ్గించినప్పుడు, డాలర్ వీక్ అయినప్పుడు మన బంగారము, వెండి, ప్లాటినం ఇవి రైజ్ అవుతాయి. ఇప్పుడు డేటా యుఎస్ ఎకానమీ చాలా బాగుంది కాబట్టి డాలర్ అనేది నిన్న స్ట్రెంత్ అయింది. వీటి కారణంగా మనకి సిల్వర్, గోల్డ్ ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం చెప్పాం, జనవరి 1వ తారీఖు చెప్పాం, చైనా వెండి తయారీదారులో ప్రొడ్యూసర్లు నెంబర్ 1. చైనా 1వ తారీఖు నుంచి చైనాలో తయారయ్యే వెండి ఆంక్షలు విధించింది. లైసెన్స్ తీసుకోవాలి, ఎంత సేల్ చేయాలి, ఎంత అమ్మారు, ఎంత కొన్నారు, మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చేయాల్సిందే. ఇంతకుముందు ఇలా సిస్టమ్ లేదన్నమాట, శాంక్షన్స్ అనేది లేవు. ఇప్పుడు శాంక్షన్ విధించడం, పరిమితి ఉంది ఎంత ఎక్స్పోర్ట్ చేయాలి అనేది. వీటి కారణంగా సిల్వర్ పెరుగుతుందా తగ్గుతుందా చూడండి, మీరు అర్థం చేసుకోవాలి. సప్లై అండ్ డిమాండ్ బేస్ చేసుకొని సిల్వర్ అయినా గోల్డ్ అయినా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నిన్న మనందరికి తెలుసు, రిచ్ డాడ్ పూర్ డాడ్, ఆ రచయిత ఉన్నాడు కదా, అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే 2026లో వెండి ఉంటే ఇదే ప్రైస్ లో ఉంటుంది, లేదంటే డబల్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉందని చెప్తున్నాడు ఫ్రెండ్స్. అంటే ఈ పొద్దున్న ప్రైస్ ప్రకారం చూసుకుంటే 3 లక్షలు అనుకున్నా కూడా 2026 ఎండింగ్కి 6 లక్షలు దాటడానికి ఆస్కారం ఉందని చెప్పేసి అతను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు. అతను కూడా, ఇది కూడా నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్. అతను ఎప్పటి నుంచో సిల్వర్, గోల్డ్, బిట్ కాయిన్ ఈ మూడింటిని బాగా ట్రస్ట్ చేస్తున్నాడు, బాగా ప్రమోట్ చేస్తున్నాడు కూడా. ఎక్కువ మాత్రం వెండిని ఎక్కువ ఆయన బై చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వెండి అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. మనకు అందరికి తెలుసు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఎంతలా ఉన్నాయో. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది అంతా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఇప్పుడు వెండి చాలా డిమాండ్. టెస్లా చాలా ఇబ్బంది పడుతుందని కూడా చెప్తున్నాడు ఆయన. యుఎస్ లో టెస్లా వెండి కోసం చాలా ఇబ్బంది పడుతుందని కూడా అతను చెప్తున్నాడు. ఎలాన్ మస్క్ కూడా ఈ విషయాన్ని కూడా చెప్పాడు. చైనా ఇలా చేస్తే చాలా గ్లోబల్ గా ఇష్యూ వస్తుంది, డిమాండ్ పెరిగి రేటు పెరుగుతాయి, ఈ ఆంక్షల్ని చైనా ఏదైతే చేసిందో అది తీసివేయాలి
లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి కూడా అతను చెప్పడం జరిగింది. కానీ చైనా అయితే అలా ఎవరేం చెప్పినా అది 1వ తారీఖు నుంచి ఈ ఇయర్ అంతా మొత్తం ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్ మాత్రం సిల్వర్ మీద ఆంక్షలు ఉంటాయని చెప్పేసి చెప్పింది. అట్లా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. వీటి కారణంగా సిల్వర్ ప్రైజ్ వచ్చేసి ఈ ఇయర్ లో ఆల్మోస్ట్ డబల్ అవే అవకాశం ఉందని చెప్పేసి అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే ఇంకా 3 లక్షలు. ఇది నాట్ ఫైనాన్షియల్ అడ్వైజ్ ఫ్రెండ్స్, ఇది మార్కెట్ నుండి ఎక్స్పెక్టేషన్ మాత్రం చెప్తున్నాడు. అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రిచ్ డాడ్ పూర్ డాడ్ అతను 6 లక్షలకు వెళ్ళే ఆస్కారం ఉంది, లేదంటే ఇదే ప్రైజ్ లో ఉండడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో, చూస్తుంటే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒక చిన్న స్టాక్ మన ఏంజల్ బ్రోకింగ్ ఉంది కదా, అది స్టాక్ స్ప్లిట్ అవుతుంది. ఏంజల్ మనీ నిన్న చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ 1:10 గా స్టాక్ డివైడ్ అవుతుంది. వీటి కారణంగా కూడా ఇప్పుడు ఎవరైతే ఈ స్టాక్ లో ఉంటారో ఆ స్టాక్ వచ్చేసి ఇప్పుడు 1 ఉందంటే మీకు అది 10 అవుతాయి. ప్రైస్ కూడా మల్టిపుల్ బై 10. వీటి కారణంగానే ఈరోజు ఈ ఏంజల్ వన్ లో మంచిగా గ్రోత్ వచ్చింది. 9% పెరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు స్ట్రాంగ్ ర్యాలీ. అది 1:10 అయితే స్టాక్ డివైడ్ అవుతుంది. ఎవరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు 1 ఉంది, 10 అయినాయి, ప్రైస్ తగ్గుతుంది కదా. ఇప్పుడు ఈ ప్రైస్ లో 2750 2700 అనుకుంటే ఒక్కొక్క షేర్ 270 చూపిస్తుంది. ప్రైస్ ఎందుకు ఇంత తగ్గింది అనుకోద్దండి. మీ దాంట్లో ఒక షేర్ ఉన్న చోట 10 షేర్లు అయితే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మార్కెట్ అయితే ఈ ప్రాసెస్ లో మీరు అబ్జర్వ్ చేసినారంటే మీరు డాలర్ ఇండెక్స్, వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గుతాయి, మన దేశంలో ఇన్ఫ్లేషన్, అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు మనకు బడ్జెట్ ఉంటుంది. మీరు బడ్జెట్ కూడా అబ్జర్వ్ చేయండి. ఆ రోజు కూడా మన స్టాక్ మార్కెట్ కూడా ఓపెన్ లో ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.